ममाग्नेवरुचो विहवेश्वस्तवयन्त्वेन्दाना तदवम्बुजेम मह्यन्नवन्तां प्रतिषष्ठतस्त्रस्त्वयाध्यक्षेण पृतनादयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यं वादः पुपताङ्गामे अस्मिन् मयि देवा द्रविणमाजन्तां मय्याशेरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्तपूर्वेरिष्टास्यामतनवासवेराः मह्यै यजन्तु मम यानि हव्याकृते
మీరు దారి పట్టుకోండి ఓం కేశవాయ వేదం నేర్చుకొని వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత సన్యాసం తెచ్చుకుంటారు. ఇప్పుడు వేద పాఠశాలకు వెళ్ళి ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసము ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే వేదం నేర్చుకొని వేద పాఠశాల తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత హరీష్ తెచ్చుకుంటా మెల్ల. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవడానికి. సన్యాసం అవసరం లేదు, మంచిగా వేదం నేర్చుకుని వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవాలి. అవసరం లేదు, వేదం నేర్చుకో, వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసం ఇప్పుడు అవసరం లేదు, మంచిగా వేదం నేర్చుకొని తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత సన్యాసం పుచ్చుకుంటాం. వేద పాఠశాలకు వెళ్ళి అయిపోయిందా? అవసరం లేదు నాయన, వేదం నేర్చుకొని వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత సన్యాసం పుచ్చుకుంటాం. ఇప్పుడు వేద పాఠశాలకు వెళ్ళి ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసము ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే వేదం నేర్చుకొని వేద పాఠశాల తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత హరీష్ తెచ్చుకుంటా మెల్ల. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవడానికి. సన్యాసం అవసరం లేదు, మంచిగా వేదం నేర్చుకుని వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవాలి. అవసరం లేదు, వేదం నేర్చుకో, వేదం తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసం ఇప్పుడు అవసరం లేదు, మంచిగా వేదం నేర్చుకొని తర్వాత కళ్యాణం చేసుకున్న తర్వాత సన్యాసం పుచ్చుకుంటాం. వేద పాఠశాలకు వెళ్ళి అయిపోయిందా? ఈరోజు శ్రీ రామకృష్ణ వైద్య వేద విద్యార్థులందరికీ కూడా అనంత జ్ఞానాన్ని అందించడానికి గాయత్రి మాత యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు వైకున్నటువంటి ఈ వేద పుత్రులందరూ కూడా మరి ఎన్నో జన్మల పర్యంతం వారికి ఉన్నటువంటి యొక్క ఈ వేద జ్ఞానము ఏ జన్మలో మనం చేసుకున్నటువంటి ఒక కర్మను వదిలిపెడితే మరో జన్మలో ఆ కర్మను పూర్తి చేసే భాగ్యం ఉంటుంది. 10వ తరగతి తర్వాత మనం తప్పుకుంటే 11వ తరగతి చదివేదానికి ఏ విధంగా అయితే సమయం ఉంటుందో పోయిన జన్మలో వీళ్ళకు ఉన్నటువంటి యొక్క గత స్మృతుల ఆధారంగానే వీరు వేద విద్యను అభ్యసిస్తారు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎంతో చిన్న వయసులో 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు మరి కఠోరంగా ఉంటూ నేర్చుకోవడానికి ఆ మనసు ఉంటుంది అంటే వాళ్ళను కన్నా తల్లిదండ్రులు కూడా బాధ్యులే. వాళ్ళు కూడా సమృద్ధిగా వేద విద్యకు నిలయమైనటువంటి ఒక ఆలయంలో వాళ్ళ గృహం ఉండాలి. కనుక ఇక నుండి మీ ఇళ్లలో వేద విద్యార్థులు వేదాభ్యాసకులు వచ్చినప్పుడు మీ ఇంట్లో మీరు ఏ విధంగా ఉండాలి, మరి ఇంకా దానికి అంకిత భావంతో ఉండాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో అందరూ ఉండి మరి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇంకా జాగృతంగా ఉండి హిందూ ధర్మాన్ని నిలబెడుతున్న తల్లిదండ్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయుష్మాన్ భవ మనోవాంఛ పరసిద్ధిరస్తు.
తల్లిదండ్రులకు సంతోషంగా ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం రాజాధిరాజాయ ప్రసహ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం